విద్యామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని బాల వికాస్ హై స్కూల్ నందు ఆదివారం సాయంత్రం ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత మేడం హాజరయ్యారు. 9-10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఆమె అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్లో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున నేను రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉంటారు 9th, 10th వీళ్ళందరూ కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా 10th క్లాస్ పరీక్షలు ఎలా రాయాలి, మెడికల్ కావచ్చు, దాంతోపాటు కెరీర్ పాత్ ఎలా చూస్ చేసుకోవాలి, వీటన్నిటి మీద పిల్లలందరూ కూడా అవగాహన సదస్సులు అండి. దానిలో భాగంగా ప్రత్యేకంగా ఈ 4 రోజుల పాటు రాయలసీమలో అంటే మేము ఇప్పుడు మనం రకరకాల ప్రాంతాల రాయలసీమలో చూస్తున్న పిల్లల టాలెంట్ చాలా ఎక్కువ ఉంది. ఆ టాలెంట్ని ఎలా వెలికి తీయాలన్న దాని మీద మేము చాలా చోట్ల అవగాహన సదస్సులు పెడుతున్నాము. ఆ సదస్సులో భాగంగా ఈరోజు పొద్దున బద్వేలు కావచ్చు, మధ్యాహ్నం మైదుకూరు కావచ్చు, ఇప్పుడు బాల్ వికాస్ స్కూల్ ఏదైతే కడపలో ఉందో గంగయ్య గారు నిర్వహిస్తున్న స్కూల్ డైరెక్టర్ గారు ఆ స్కూల్కి వచ్చామండి. అండ్ ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి చాలా దగ్గరలో పిల్లలకి అత్యున్నతమైన ఎడ్యుకేషన్ మనకు తెలుసు, విద్యావస్థ సమూలమైన మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మార్పులు మరింతగా అంటే పిల్లలకి ఆ మార్పులు అర్థం చేయించి కొత్త టెక్నాలజీస్లో వాళ్ళకి ఒక అవగాహన తీసుకొచ్చి దాంతో పాటు వచ్చే 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు కూడా మారిపోతున్నాయి. కాబట్టి ఏ ఇలాంటి రంగాలు వస్తున్నాయి. కాబట్టి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రత్యేకంగా మన పిల్లల కోసం, ముందుగా రాయలసీమ పిల్లల కోసం ప్రత్యేకంగా వచ్చామండి. మన పిల్లల్లో చాలా టాలెంట్ ఎక్కువ ఉంది. కాబట్టి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మనం కనుక గమనిస్తే అక్కడ కేవలం ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ మాత్రమే కాదు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. ఓవరాల్గా పిల్లల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళు ఏ విధంగా మానసికంగా ఆందోళన పడకుండా నేను చూసుకుంటూ ఉంటాను. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి ఒక గొప్ప వ్యక్తి కళ అండి, విక్రమ్ నారాయణరావు గారిని ఆయన సామాన్యంగా జీవితం స్టార్ట్ చేసి లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్థాపించారు. దాదాపు 3,000 మంది ఆయన కింద పనిచేస్తున్నారు. కానీ ఆయన కోరిక ఒకటే, భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని. ఆ కోరిక కోసమైనా విద్య అనేది ప్రధానమైన ఆయుధం. కాబట్టి ముందు విద్యా సంస్థలు స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత అనేక రంగాల్లో ధనిక్ భారత్ మిషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సార్ ప్రయత్నం చేస్తారు విక్రమ్ నారాయణరావు గారు. ఆయన కోరిక మేరకే నేను 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు దేశం ఎలా బాగుపడాలి, విద్యార్థుల ఒక స్థితిగతులు ఎలా ఉన్నాయి అవి తెలుసుకుంటూ వారికి ఎంతవరకు అవగాహన తెలుసుకుంటూ వారికి ఇంకా జీవితం పట్ల, కెరీర్ పట్ల, అదేవిధంగా లీడర్షిప్ పట్ల అన్నిటి పట్ల అవగాహన కల్పిస్తూ నేను కూడా 2 తెలుగు రాష్ట్రాలు దాదాపు 50-60 ప్రాంతాలకు వెళ్ళండి. ఆడే దిశగా రాయలసీమ వచ్చాము. రాయలసీమలో మనకు తెలుసు గొప్ప నేతలు కానీ గొప్ప వాళ్ళంతా రాయలసీమ నుంచి వచ్చారు, రాయలసీమ నుంచి తయారయ్యారు. అలానే బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే ఐఐటీస్ కావచ్చు, అలానే డాక్టర్స్ కావచ్చు, పెద్ద ఆంటర్ప్రినర్స్ కావచ్చు, రాయలసీమ నుంచి తయారవ్వాలన్న ఉద్దేశంతోనే నేను ప్రత్యేకంగా ఈరోజు నేను కడపకు రావడం జరిగింది. కడప ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో స్థాపించారు. కాబట్టి వాళ్ళకి కెరీర్ కౌన్సిలింగ్ వాళ్ళు అక్కడ ఇష్టమైతే అక్కడ జాయిన్ అవ్వచ్చు, లేదా కేవలం మాకు కెరీర్ కావాలి, బాధ్యత నాటిని కలవాలన్నా సరే ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నాయో, విశాఖపట్నంలో ఉన్నాయో, గుంటూరు, విజయవాడ అయితే ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాలకు వచ్చి వాళ్ళ కెరీర్లో ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద పేరెంట్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఉచితంగా వాళ్ళందరికీ ఇప్పుడు నేనే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నాను అనమాట. విద్యార్థులకు అది కూడా చెప్పుకోవడానికి వచ్చాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.